పని తప్ప పెద్దగా ప్రమోషన్లను పట్టించుకోడు. సినిమా తప్ప పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్ళడు. హానెస్ట్ గా సినిమాలు తీయడం తప్ప ఆర్భాటాలకు వెళ్ళడు అని నాగ్ అశ్విన్ కి ఇండస్ట్రీలో టాక్. అలా సింపుల్ గా ఉండే నాగి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తోంది. సినిమా సింప్లిసిటీ తప్ప పెద్దగా ఎప్పుడూ పబ్లిక్ లో కనిపించని నాగ్ అశ్విన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కల్కి 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్ లో జాయిన్ అయిన సందర్భంగా నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు రచ్చరచ్చవుతోంది. ఎలాంటి రక్తపాతం లేకుండా, అసభ్యత, అశ్లీలత లేకుండా, ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడం నిజంగా ఆనందంగా ఉందంటూ నాగి పెట్టిన పోస్ట్ ని ఇప్పుడు రకరకాలుగా పోస్ట్ మార్టం చేస్తున్నారు నెటిజన్స్. నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్ గా సందీప్ రెడ్డిని అంటున్నాడని, లాస్ట్ ఇయర్ ఫుల్ వైలెన్స్ తో, రొమాన్స్ తో, బోల్డ్ సీన్స్ తో, కస్ వర్డ్స్ తో తెరకెక్కిన యానిమల్ మూవీ దాదాపు 1000 కోట్లు రాబట్టింది. అలాంటివేం చేయకుండానే తన సినిమా కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేసిందని ఇండైరెక్ట్ గా అంటున్నాడని సోషల్ మీడియాలో హాట్ గా చర్చ జరుగుతోంది. అయితే సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ ఆల్రెడీ అనౌన్స్ అయి సెట్స్ మీదకెళ్లబోతోంది. కావాలని సందీప్ రెడ్డినే టార్గెట్ చేశాడని, ఇండైరెక్ట్ గా అతని మీదే ఈ పోస్ట్ వేశారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయి. అయితే వీటిని యాజ్ యూజువల్ గా లైట్ తీసుకుంది కల్కి టీం. కల్కి సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ అటు ప్రభాస్ కూడా 1000 కోట్ల సక్సెస్ కి సంబంధించి తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కి కారణమైన ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు ప్రభాస్. సెకండ్ పార్ట్ కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పిన ప్రభాస్ ఇంకేం మ్యాజిక్ చేయబోతున్నారు అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.